హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇది 17th బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. 17th బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి పొంగల్. అలానే దీన్ని సాంబార్తో కానీ, పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, కారపొడితో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుంది. పోపులో వచ్చేసి జీలకర్ర, ఆవాలు మాత్రమే వేస్తామండి. అలానే పచ్చిమిర్చి, అల్లం, అలానే మిరియాలు కావాలంటే మీరు హోల్గా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే తినేటప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఇలా దంచుకుని వేసుకోవాలండి. ఇలా దంచుకుని నేతిలో వేయించుకున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. మిరియాలకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను 1 కప్పు వచ్చేలా తీసుకున్నానండి. 3/4 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు. మీరు కావాలంటే హాఫ్ క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. అంటే 1/2 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు కూడా. అలానే జీడిపప్పు పలుకులు తీసుకున్నాను. ఇది ఆప్షనల్. ముందుగా నేను ఒక పాన్ అంటే కుక్కర్ ప్యానే తీసుకున్నానండి. నేను ఈజీగా కుక్కర్లో చేసుకునేలా నేను చూపిస్తాను. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుని, జీడిపప్పు వేసుకుని, అలానే దాంట్లో దంచుకున్నటువంటి మిరియాలను కూడా వేసుకున్నానండి. వేసుకుని ఇవి కొంచెం బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుందండి. జీడిపప్పు, మిరియాలు వేగిన తర్వాత ఇందులోనే పోపుకి 1 అర స్పూన్ జీలకర్ర, 1 అర స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే 1 ఎండుమిర్చి, అలానే కారానికి సరిపడా పచ్చిమిర్చి, అల్లం. నేను 1 3 మిర్చి వేసుకున్నాను. అలానే చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. చక్కగా వేసుకున్న తర్వాత కరివేపాకు, 1 రెమ్మ కరివేపాకు వేసి పోపు అంతా బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకుందాం. ఎందుకంటే మనకు పొంగల్ కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలి కాబట్టి నేను 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఈలోపు మనం బియ్యం తీసుకున్నాం కదా, బియ్యం పెసరపప్పుని కలిపి ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత నీళ్లు బాగా మరిగేంత వరకు వెయిట్ చేయాలండి. నీళ్లు బాగా మరిగితే రైస్ త్వరగా కుక్ అవుతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఇలా నీళ్లు మరిగొచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని వాటర్లో యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. పొంగల్ కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది. చక్కగా మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మనం మూత తీయాలండి. ప్రెషర్ ఉండగా మూత తీయకూడదు. చక్కగా తీసిన తర్వాత ఇందులో మీకు కావాలి అంటే కాసంత కొత్తిమీర తరుగు వేసుకోవచ్చు. ఇలా రైస్ని ఇలా కాకుండా కొంచెం మెదుపుకోండి. మ్యాక్సిమం మెత్తగా అయిపోతుంది రైస్. కానీ ఒక్కసారి ఇలా కొత్తిమీర వేసుకుని గరిటతో ఎనుపుకుంటే ఇంకా కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇందులోనే కావాలంటే 1 స్పూన్ నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకోండి. ఈ పొంగల్ వేడివేడి సాంబార్తో కానీ, పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, అలానే పల్లి పొడి లేదా కారపొడి దేంతో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పొంగల్ అనేది హెల్దీ. ఎందుకంటే మనం పెసరపప్పు వేస్తాం కదా, పెసరపప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది. అలానే డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుందండి. ఇందులో రైస్ బదులు మీరు మిల్లెట్స్తో కూడా కుక్ చేసుకోవచ్చు. మీకు మిల్లెట్స్తో పొంగల్ కావాలి అంటే మా వీడియో కింద కామెంట్ చేయండి. అంతేనండి, మన హెల్దీ పొంగల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.